వెళ్ళి చెప్పేస్తే మేము వెళ్ళి చెప్పాం. పొరపాటు నాయకానికి వెళ్ళి కూడా చెప్పాను. ఇట్లా జిల్లా అధ్యక్షులు వారు చేర్చుకోమన్నారని, వాళ్ళు రాలేదని మేము ఉన్నప్పుడు నేను చేర్చుకుంటానంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చారండి. ఇట్లా ఇది ఆ అబ్బాయి దగ్గరికి ఈయన కూడా రమ్మని చెప్పారంట. ఈ బయలుదేరి వెళ్ళిపోవడం ఏమంటే వాళ్ళు అంబటి రాంబాబు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేలేదండి. మళ్ళీ మీరు వెళ్తే అతని దగ్గరికి మళ్ళీ సేమ్ అప్పుడు ఏమైందండి, మీరు అతను వైఎస్ఆర్సీపీ అని పనిమాల అంబటి రాంబాబు గారు వచ్చి మాట్లాడేది కాదు, డయాలసిస్ పేషెంట్ అని. అది డయాలసిస్ పేషెంట్ కూడా కాదు, అది పోస్ట్ మార్టం చేశారు, అది చేశారు. మనం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళేనండి చేశారు. పోస్ట్ మార్టం చేసుకొని తీసుకొస్తే ఎంత బాగుండేది, అది అప్పుడే తెలిపోయేది కదా. మళ్ళీ ఈయన కూడా వెళ్ళారండి సార్. అప్పుడేమైంది సార్, ఇద్దరు అంబటి రాంబాబు వెళ్ళి మళ్ళీ ఇతను కూడా వెళ్తే అప్పుడే నాకు బ్యాడ్ కదండి. మీరు వెళ్ళమంటుందండి, అదే వాళ్ళని తీసి మళ్ళీ వాళ్ళని పిలుస్తామంటే నాకు తెలుసుకొని వెళ్ళాలి కదా వెళ్ళేటప్పుడు అనుకుంటా. ఆ మాట చెప్తానే వెళ్ళాను. ఆ రోజు ఆయన బర్త్డే. వీళ్ళు నేను పార్టీ కోసం పనిచేస్తాను సార్ అని చెప్తున్నారు కదా. వీళ్ళే మన ఎలక్షన్ లో ఒక్కొక్కరు ₹1,00,000 పందెం వేశారు. జగన్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని. మరి వాళ్ళేమో ఇప్పుడు అధికారం బాగుందని మేము పార్టీ కోసం కష్టపడతామని చెప్పి ఇప్పుడే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాం. నిన్నగాక మన పుల్లడిగుంటలో 2 ఏళ్ల పాలనది ఒకళ్ళు మోసం, ఒకళ్ళు ఇది మాకు ఇద్దరు చేశారు కదా ధర్నాలు. వీళ్ళు కూడా వెళ్ళారండి వైసీపీ మీటింగ్ పుల్లడిగుంటకి. వెళ్ళడం మొత్తం కాదు కానీ 4-5 వెళ్ళారు. మరి ఎట్లా వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, ఎట్లా అసలు కనుక్కోకుండా మరి ఈ తారక బాబు పద్దాకులు ఇన్వాల్వ్ అయ్యి తారక బాబు ఎట్లా తీసుకొస్తాడు. మరి మొన్న మీరేమో మేము కండవా అనేది ఏమి వదిలేసేయండి అన్నారు. మరి అక్కడి నుంచి ఆఫీస్ కాడి నుంచి వెళ్దాము అని చెప్పి వాళ్ళు వెళ్తే బాగున్నారని బాబాయ్ ఫోన్ చేసాము. పొద్దున మీరేమో పొరపాటు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు జరపండి, వాళ్ళేమో అంబటి రాంబాబు దగ్గర జరుపుతారు, ఇద్దరు చేస్తుంది అదే అన్నాడు. ఇద్దరు చేస్తుంది అదే అంటే మాకు అర్థం కాలేదు. ఇద్దరు చేస్తుందంటే మరి పొరపాటు నాగేశ్వరరావు గారు ఆయన మామూలు మరి ఆయన ఎందుకు అన్నారు అన్నమాట. మరి అంబటి రాంబాబు పొరపాటు నాగేశ్వరరావు ఇద్దరు ఒకటే మా దృష్టిలో. మీరు వెళ్ళి బర్త్డే చేయండి, ఆయన బర్త్డే చేసి రండి. వీళ్ళేమో అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళొస్తా ఉంటారు, మేము ఎవరికి చెప్పలేకపోతున్నాం అంటున్నాడు. ఎవరికి చెప్పడానికి మీ ప్రూఫ్లు మొత్తం మా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఏం ప్రూఫ్లు బయట పెడితే ఇప్పుడు మేము వెళ్ళిన పర్పస్ వాళ్ళు ఆ రోజు కొండపల్లి కిషోర్ అనే అతను కూడా మేము ఉన్నప్పుడు అక్కడికి వచ్చాడు. మరి ఈయన మాట్లాడింది అదే కదా. పడకపోయినా ఆ మాట మాట్లాడకూడదు కదన్నా. మండల ప్రెసిడెంట్ అయ్యింది ఆయన ఒకటెట్ అవుతాడు సరే. మళ్ళీ మామూలుగా వాళ్ళని చేయించుకుంటే మళ్ళీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకుంటారు సార్. అప్పుడు ఏమైందంటే జనసేన టీడీపీ కొట్టారు అంటారు. ఇదే ప్రతి ఒక్క వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం సాగిచ్చారు సార్. అందులో వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా కూటమి లెవెల్లో ఏదన్నా చేశారనుకోండి, జనసేన కొట్టారని ఇది ఒక టాప్ తీసుకొస్తారు. దానికోసం వీళ్ళు వాళ్ళు తప్పించుకోవడం కోసం దీన్ని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారు. అంతేగాని పార్టీ మీద మీతో పాటు నడుస్తారు నడవదనుకో దిగుదాం. దానికి ఎందుకు మీరు కంగారు పడతారు? నేర్చుకోకుండా కుదరదు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్తామే ఎవడైనా. జగన్మోహన్ రెడ్డి గెలిచాడండి, ఇలా తెలకుండా జగన్మోహన్ రెడ్డి గెలిచాడండి. కాదు ఇప్పుడు వీళ్ళు గెలిచారంటే అడ్డలు ఇటు రాకుండా గెలిచారు. ఏమన్నా జగన్ కొత్తగా పుట్టుకొస్తాయండి తన ఓట్లు. అవునన్నా ఎలక్షన్ టైంలో అయితే ఏదైనా చేరారంటే అటు ఇటు మారుతారు. ఇప్పుడు రోజు అవతల పక్క చేసి మాకు వ్యతిరేకంగా పని చేసుకొస్తాం, మనం మేము చేస్తామంటే ఇప్పుడు వాళ్ళు మీతో కూడా కలిసి ప్రయాణం చేస్తాను కానీ ఊ కొట్టారు. మీతో కూర్చొని మాట్లాడదాం రేపు. కండవాలేస్తాను వెళ్ళిన తర్వాత మీరు చేరేదనుకో అప్పుడే చూద్దాం. కండవాలు వేసిన తర్వాత ఇంకేం చూద్దామన్నా. చూద్దాం. కండవాలు వేసిన తర్వాత ఏం చూద్దాం. కుదురుతుకో మరి నీకు మొన్న కూడా చెప్పాను నీకు నేను. వాళ్ళు మీతో కలిసి ప్రయాణం చేస్తా అన్నారు. అవునన్నా మొన్న ఎందుకు రాలేదు? ఒక పూట ఇటు ఉంటే ఎట్లా సార్? ఆఫీస్లోనే సరే సరే
డిబేట్లో మాట్లాడాలి, మన సంపూర్ణ మాట్లాడాలి. నిజం, ఇదికంటే వాడు 100 రెట్లు బెటర్ చెప్తున్నా కదా. 2 ఏళ్ల పాలన చెప్తున్నా కదా, దీనికంటే వాళ్ళు 100 రెట్లు బెటర్.